వెల్కమ్ టు తెలుగు రుచి. సెలబ్ స్పెషల్ జస్ట్ మినిట్ లో సెలబ్రిటీ ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నారండి. కానీ దానికంటే ముందు గుమగుమలో రాజుగారు ఏం చెబుతున్నారో చూద్దాం. నమస్తే రాజుగారు. నమస్తే అండి. ఈరోజు గుమగుమలో ఏం చేస్తున్నారు? ఈరోజు కందతో ఆవ పెట్టి కూర చేస్తానండి. కంద ఆవ కూర అండి. వావ్, అంటే ఆవ పిండి యూస్ చేస్తున్నారా లేకపోతే ఆవ పేస్ట్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక ట్రెడిషనల్ ఐటమ్. ఓకే, నేమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, కంద ఆవకూర. ఎస్ అండి. ఓకే అండి, కంద ఆవకూర అంట. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కంద ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కంద ముక్కలు 1/2 కిలో, ఆవాలు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 5, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. కంద ఆవకూరకు కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, రాజుగారు స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ మనకు ఇది చాలా సింపుల్గా చేసుకునే డిష్ అండి. సో ముందుగా నేను ఏంటంటే కంద ముక్కల్ని ఉడికించి పెట్టేశాను. సో దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఓకే, సో కొంచెం ఇది జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉడికించడం వల్ల కొంచెం ఆ జిగురు అనేది కూడా కొంచెం మనకు పోతుంది అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఆవ పేస్ట్ రెడీ చేసుకుందాం. సో ఆవాలండి, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. అంటే పేస్ట్కి సరిపడా ఉప్పు మాత్రమే వేసారా? అంతేనండి. సో ఫస్ట్ ఇది మనం పౌడర్లా చేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో చిన్న చిన్న గింజలు కదండి. సో ముందుగానే వాటర్ వేస్తే ప్రాపర్గా మనకు నలగదు. ఓకే, సో ఇది మనకు సరిపోతుందండి. ఓకే, సో దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాం. అంటే మనకి ఎంత అవసరమో అంత. సో దీన్ని కాస్త మనం పక్కన పెట్టేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ ఇస్తారా? ఓకే, ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది. సో తక్కువ నూనెతో మనం ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై లాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం అదే ఆయిల్ వాడుతున్నాం. సో కొద్దిగా ఆయిల్, ముందుగా ఎండుమిరపకాయలు, ఓకే, సో అలాగే పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, సో అలాగే వెల్లుల్లి రెబ్బలు. సో ఇది వెల్లుల్లి రెబ్బలు ఆప్షనల్ అండి. సో ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ. సో దీంట్లో కొద్దిగా మనం ఈ కంద ముక్కలు వేసి కాస్త అంటే ఈ పోపు ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం పట్టేస్తే బాగుంటుంది. సో ఇవి కాస్త వేయించుకుందామండి మనం. అవునా? ఓకే, ఓకే అండి, అది వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొద్దిగా పుదీనా రసం తీసుకుని అందులో కాస్త నిమ్మరసం అలాగే తేనె కలుపుకుని ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే అజీర్తి, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం ఇలాంటి సమస్యలు తగ్గడమే కాకుండా పొట్టలో నులి పురుగులు ఏవైనా ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. మంచి చిట్కా చూసేసాం కదా, మరి ఇక్కడ వేగింది ఏమో చూద్దామా? ఓకే, రాజుగారు వేగినట్టేనా? వేగిందండి. ఓకే, సో దీంట్లో సరిపడా ఉప్పు వేసేసుకున్నాం. అలాగే కొద్దిగా కారం. ఓకే, మనం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసాం కదా. అవునండి. సో కొద్దిగా పసుపు అండి. ఓకే, సో మనం ఆవపిండి వాడుతున్నాం కదా ఇందులో. అవునండి. ఇదేమైనా ఆవకాయ పచ్చడిలా ఉంటుందా? కొంచెం లేదు, అంటే కొంచెం మనకి ఆవ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, అవును, నాకు డౌట్ వచ్చింది. ఈ కంద ముక్కలతో ఆవకాయ పచ్చడి లాంటివి చేసుకోవచ్చా? అంటే పచ్చడి చేసుకోవచ్చా? అంటే మనకి చాలా రోజులు ఉండదండి, టెంపరీగా చేసుకోవాలనుకుంటే ఈ వీటిని ఏంటంటే కంద ముక్కలు మనం
చిన్న చిన్న మనకు కావాల్సిన సైజులో కట్ చేసి నూనెలో కొంచెం వేయించుకోవాలి. ఓకే ఓకే, ఎందుకంటే దీంట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో కొంచెం వాటర్ దాంట్లో నూనెలో వేయించుకున్న తర్వాత మామూలుగా ఆవపిండి, కారం, ఉప్పు, మెంతి పొడి అవన్నీ వేసి పెట్టేసుకోవచ్చు. అప్పుడు ఎంత వరకు ఉంటుందో నిల్వ అది? ఒక వారం 10 రోజులు పడుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఆయిల్ వేసి కలుపుతున్నాను. కొద్దిగా వాటర్ తోటి కూడా కొంచెం నీళ్ళు కూడా ఇస్తారా? అలా పౌడర్ వేసుకోకూడదా రాజు గారు? లేదండి, కొంచెం పేస్ట్లా వేసుకుంటేనే బాగుంటుంది. సో మిక్సీలోనే మనం కొంచెం వాటర్ వేసేసి మనం పేస్ట్లా కూడా చేసేసుకోవచ్చు. ఓకే, ఓకే, కూడా స్టవ్ ఆఫ్ చేసేసాలండి. ఆఫ్ చేసేయాలా? అవును. ఓకే, సో ఆ పేస్ట్ వాడుతున్నాం. ఆవాలు మనం ఏం వేయించలేదు కదా? లేదండి, పచ్చిగానే వేసుకోవాలి. ఓకే, ఒకవేళ వేస్తే బాగా చేదుగా ఉంటుందేమో కదా? లేదు, అంటే కొంచెం అది ఆవ టేస్ట్ మనకు అంత ఎక్కువగా తెలీదా? కొంచెం లైట్గా తెలుస్తుంది వేయించడం వల్ల. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ పేస్ట్ యాడ్ చేశారు. ఎస్ అండి, ఆ వేడి సరిపోతుందండి. ఓకే, సో రెడీ అయిపోయింది. సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దాం. సో చాలా ఫాస్ట్గా అయిపోయింది రాజు గారు. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఆ పేస్ట్ ఒకటి మనం కొంచెం రెడీ చేసుకొని కంద ముక్కలు కొంచెం ఉడికించి పెట్టేసుకుంటే సరిపోతుంది. అవును. సో డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, అండ్ కంద కూడా చాలా మందికి ఇష్టం ఉంటుంది. కంద పులుసు లాంటివి చేసుకుంటారు, దప్పలం అలాంటివన్నీ చేసుకుంటుంటారు కదా? అవునండి. సో వెరైటీగా ఇలా మనం ఆవ పెట్టి కూడా చేసుకోవచ్చు. కొత్తిమీర. ఓకే అండి, సో కంద ఆవకూర రెడీ అండి. వావ్, గుమగుమలాడే కంద ఆవకూర రెడీ అయిపోయిందండి. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? కంద ఆవకూర తయారు చేసే విధానం. ముందుగా మిక్సీ జార్లో ఆవాలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. దీనిలో కొద్దిగా నూనె, నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కంద ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి ఆవ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కంద ఆవకూర రెడీ. కంద ఆవకూర తయారు చేసే విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాం. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి, మంచి స్మెల్ వస్తుంది, ఆవా స్మెల్ మనకి. ఆవా పిండి టేస్ట్ బాగా తెలుస్తుంది. ఎస్, సో ఆ కంద ముక్క కూడా కొంచెం మనకి ఆవ బాగా పట్టేసి, సో పోపులో కూడా కాస్త వేయించాం కదా, సో ఆ పోపు ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తున్నాయి. ఎస్, సో అప్పుడప్పుడు అంటే మనం దీన్ని సొరకాయ కాంబినేషన్ కానీ, గుమ్మడి కానీ, సో ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటాం. సో కందతో చాలా తక్కువ, సో కందతో కూడా హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. సో ఇది కొంచెం పొడి పొడిగా ఉంది కదా, సైడ్ డిష్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం గ్రేవీగా కావాలంటే, సో గ్రేవీ కావాలనుకున్నప్పుడు మనం ఆవ పిండి పట్టేసుకుంటాం కదా, పేస్ట్లా చేసుకున్నప్పుడు దాంట్లోనే కొంచెం బియ్య పిండి కానీ, లేకపోతే కొంచెం నానబెట్టిన బియ్యం వేసేసుకొని మిక్సీ పట్టేసి దీంట్లో వేసుకున్నాక కొంచెం మనం వాటర్ యాడ్ చేసేసుకుంటే అది కొంచెం మనకు లూజ్గా గ్రేవీ లాగా కూడా వచ్చేస్తుంది. ఓకే, బియ్య పిండి కానీ, నానబెట్టిన బియ్యం కానీ అందులో వేసి పేస్ట్. కొంచెం కమ్మదనం కావాలనుకుంటే కొద్దిగా బెల్లం అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే రాజు గారు, చూసారు కదండి, ఆ విధంగా కూడా మీరు ట్రై చేసి చూడండి. అండ్ చాలా డిఫరెంట్ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఆస్తమా బాధితుల సమస్యలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఊపిరి కోసం ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు బెండకాయని కనుక మన ఆహారంలో ఒక భాగం చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ ఆస్తమాకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో మంచి మంచి వంటలు చేసి చూపించడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. మరి ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుని ఏ వంటలు చెబుతున్నారో కనుక్కుందామా? హలో అండి. హలో అండి. మీ పేరు? వందన అండి. వందన గారు ఎక్కడి నుంచి వచ్చారు? చిక్కడపల్లి. చిక్కడపల్లి నుంచి వచ్చారు. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో వంటలన్నీ బాగా ఫాలో అవుతూ చేస్తుంటారా? చేస్తామండి. ఓకే, డైలీ చూస్తాం. సో రోజు చూసి ఫాలో అవుతుంటారనమాట. అవునండి. ఓకే వందన గారు,
హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అశ్విని అండి. అశ్విని గారు, మీరేం చేస్తుంటారు? నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. సో ఇంట్లోనే హౌస్ వైఫ్గా ఉంటాను. రీసెంట్గా మ్యారేజ్ అయింది. రీసెంట్గా మ్యారేజ్ అయింది, హౌస్ వైఫ్గా ఉంటున్నారు. Yes. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చిక్కడపల్లి అండి. తను మా అత్తయ్య. ఓ, మీ ఇద్దరు రిలేటివ్సా? Yes. అత్త కోడళ్ళు. రీసెంట్ గా మ్యారేజ్ అయ్యి కోడలు వచ్చిందనమాట ఇంటికి. సో వంట ఎలా చేస్తుంటుంది మీ కోడలు? బాగా చేస్తుందండి. బాగా చేస్తుందా? చూద్దాం ఈ రోజు ఎలా చేస్తారో. Okay. సో ముందుగా అత్తయ్య చేస్తున్నారు అనమాట వంట. ఏ వంట చేస్తున్నారు? క్యాబేజీ మునక్కాడ కూర అండి. క్యాబేజ్ మునక్కాడ కూర. డిఫరెంట్ కాంబినేషన్. ఎలా ఉంటుందో చూద్దాం. క్యాబేజ్ మునక్కాడ కూర ఏంటండి? తనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ మునక్కాడ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, తరిగి ఉడికించిన మునక్కాడలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే వందన గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం. ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకో. ఓకే, వందన గారు, మీ కోడలికి పెళ్లికి ముందే వంటలు వచ్చా, పెళ్ళయ్యాక నేర్చుకుందా? వచ్చండి. ఆహా. పెళ్లి తర్వాత కూడా బాగా నేర్చుకుంది. ఓకే, బాగా నేర్పించారనమాట. సేమ్ నా అలాగే చేస్తుంది. అవునా? ఆ. ఓకే, అత్తకి తగ్గ కోడలు అనమాట. సో అత్తయ్య బాగా వంటలు నేర్పించారు మీకు? నేర్పించారు. చూస్తూ ఉంటాను, హెల్ప్ చేస్తుంటాను అప్పుడప్పుడు. అవునా? ఓకే. సో ఆయిల్ హీట్ ఎక్కింది కదా. నెక్స్ట్ పోపు దినుసులు వేసుకో. ఓకే, పోపు దినుసుల తర్వాత ఉల్లిపాయ వేసుకో. సో హెల్ప్ అంటే ఎలా చేస్తుంటారు? కూరగాయలు కట్ చేయడం లాంటివా, లేకపోతే కూరగాయలు కట్ చేసి వెజిటబుల్స్ పక్కన కట్ నిల్చుంటారా వంట చేసేటప్పుడు? నించుంటాను, చూస్తాను ప్రాసెస్ అంతా. ఓకే. సో పోపు దినుసులు వేగిపోయాయి. నెక్స్ట్ ఉల్లిపాయల. ఉల్లిపాయ సో ఇంకేంటండి మీ హాబీస్ ఏంటి వందన గారు? బాగా టీవీ చూస్తానండి. తెలుగు రుచి బాగా చూస్తాను. అవునా? ఓకే. ఆ వంటలన్నీ try వంటలన్నీ చేస్తారా? ఫాలో అవుతుంటాము. ఓకే, ముందుగానే నోట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటారు వంట రెడీగా రేపటి కోసం? పెట్టుకుంటామండి. అవునా? అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. ఓకే. సో గుడ్ సింగర్ ఆల్సో. ఎవరు మీ బాగా అత్తగారా? పాడుతుంది. వావ్, అయితే ఇప్పుడు పాడాలన్నమాట మీ అత్తయ్య. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారా? వేసాను. సో బాగా పాటలు పాడతారంట. మీరు హాబీసా పాటలు పాడడం, లేకపోతే నేర్చుకున్నారా ఏమైనా? దేవుడు ఎక్కువ అండి. దేవశ్వర సాంగ్స్ బాగా పాడతారా? ఓకే. కొద్దిగా కరివేపాకు. ఓకే. మీరు కూడా పాటలు పాడుతుంటారా మరి? పెళ్లి చూపులకి పాటలు పాడించారా మీ చేత? పాడించారు. అరేంజ్ మ్యారేజ్ అయినా మీది? Arrange marriage. ఓకే. క్యాబేజ్, తురిమిన క్యాబేజ్. ఓకే. సో తరిగిన క్యాబేజ్ యాడ్ చేసేసారు. పచ్చి క్యాబేజీ ఉడికించిన కదా. ఉడికించలేదు. సో ఇది టైం పడుతుందా వేగడానికి? కొద్దిగా మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. మూత పెడదామా అయితే? మూత పెడితే కొద్దిగా మగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు పాట టైం వచ్చేసింది. వందన గారు, పెళ్లి చూపులకి మీ కోడల చేత పాట పాడించారు కదా మీరు. మరి మీ పెళ్లి చూపుల్లో పాట పాడారా మీరు? పాడానండి, సత్యనారాయణ స్వామి పాట. గుర్తుందా మీకు ఏ పాట పాడారో? వ్రతానికి. ఓకే ఓకే, అయితే ఇప్పుడు ఆ పాట పాడండి. సర్వత్ర గోవింద నామ సంకీర్తన గోవింద హరి గోవింద. సర్వత్ర గోవింద నామ సంకీర్తన గోవింద హరి గోవింద. గోవింద హరి గోవింద, హరి గోవింద 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 గోవింద. సర్వత్ర గోవింద నామ సంకీర్తన గోవింద హరి గోవింద. సర్వత్ర గోవింద నామ సంకీర్తన గోవింద హరి గోవింద. వావ్, చాలా బాగా పాడారు వందన గారు. మంచి డెవోషనల్ సాంగ్ కదా. సో ఇంట్లో రోజు హారతి ఇచ్చినప్పుడు పాడుతుంటారా? పాడుతూ ఉంటారు. That's హాఫ్ అన్ అవర్ nice. అవుతామండి. హాఫ్ అన్ అవర్ అవుతుందా పూజ? ఓకే. ఫ్లేమ్ చిన్నగా చేయరా. స్లోలోనే. కొంచెం మగ్గిపోయిందండి. ఉప్పు కారం వేసేసుకుందాం. ఓకే. కారం ఒక తగినంత. కారం తగినంత. ఓకే. సాల్ట్. సో ఈ 1 year లో మీకు కూడా devotional సాంగ్స్ బాగా నేర్పించేసి ఉంటారే మీ అత్తగారు? లేదు, అంటే నేను నేర్చుకోలేదు. అవునా? నేర్చుకోలేదా? ట్రై చేయాలి. చిన్న పాప నాకు. ఓ, అప్పుడే పాప ఉందా? ఓకే. కొద్దిగా వాటర్ ఎన్ని మంత్స్ తనకి? సో తనకి 8 months. సో కొంచెం బిజీ, నేర్చుకోలేదు. కొద్దిగా వాటర్ దగ్గర పడ్డాక మునక్కాడలు వేసుకుందాం. ఓకే. సో వేసేసుకుందామా మునక్కాడ? వేసేసుకుందాం. అవి ఆల్రెడీ ఉడికించిన? ఆల్రెడీ ఉడికించినవి. ఓకే.
కొద్దిగా హాఫ్ బాయిల్ చేసి ఓకే 70% ఉడుకుంటుంది, ఇందులో 30% ఉడికిపోతుంది. ఉడికేసి సో ఇంకా క్లోజ్ చేసి ఉడకనివ్వాలి. కొంచెం మగ్గనిస్తే దానికి కూడా ఉప్పు కారం పట్టుకుంటుంది. సో ఈ వంట ఇంతకు ముందు మీ అత్తగారు ఎన్నిసార్లు చేసి ఉంటారు? అంటే మంత్లీ ఒక 2 times అయినా చేస్తుంటారు. చపాతీలోకి చాలా బాగుంటుంది. చపాతీలో బాగుంటుందా ములక్కాడ? బాగుంటుంది, రైస్ కైనా బాగుంటుంది. ఓకే, సో చాలా సార్లు చేశారనమాట ఈ రెసిపీ. చేశారు. మీరైనా చెప్పారు ఇక్కడ? చెప్పాను, నేనే సజెస్ట్ చేశాను. ఓకే, సో మీ అబ్బాయి ఎప్పుడైనా చెప్పారా మీ కోడలు చేసిన వంటలు చాలా బాగున్నాయని? చెప్పారండి, ఒకసారి చెప్పారు. అవునా, ఒకసారి చెప్పారా? తక్కువ చేస్తారా? అరటికాయ ఫ్రై బాగా చేసింది. అరటికాయ ఫ్రై నాకన్నా. అవునా? ఓకే, సో మీకన్నా అరటికాయ ఫ్రై బాగా చేశారని మీ అబ్బాయి మీతో చెప్పారు. వెరీ నైస్. మీ వారు మీతో డైరెక్ట్ గా ఎప్పుడైనా చెప్పారా చాలా బాగా చేశారు? లేదు, ఎప్పుడు చెప్పలేదు. చెప్పలేదా? సో ఉడికిందేమో చూద్దామా? చూద్దామండి. అయిపోయిందండి. కొత్తిమీరతో ఆఫ్ చేసేసారా? ఓకే, సో చాలా ఫాస్ట్ గానే అయిపోయింది. మునక్కాళ్ళు మనం ముందుగానే బాయిల్ చేసాం కాబట్టి మునక్కాళ్ళు వేసిన తర్వాత ఎక్కువ టైం పట్టలేదు. సో సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామా? తీసుకుందామండి. ఓకే, సో మునక్కాడలు మనం ఉడికించి వేసాం కదా, ఉడికించుకోకుండా కూడా చేసుకోవచ్చు. చేయలేమండి, డైరెక్ట్ గా ఇందులో వేసుకుంటే ఉడుకుతాయి కదా? ఉడకదు. ఉడకదా? ఉడకదు. అంటే కొంచెం టైం పడుతుంది. టైం పడుతుంది. ఓకే, ఒకవేళ ఉడికించకపోతే కనుక క్యాబేజీ వేసిన వెంటనే కూడా మునక్కాడలు వేసేసుకోవచ్చు. చూద్దాం మీ కోడలు సజెస్ట్ చేసిన రెసిపీ మీరు చేసిన వంట ఎలా ఉందో. ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసి క్యాబేజీ మునక్కాడ కూర రెడీ. ఓకే, చూసారు కదండి, క్యాబేజ్ మునక్కాడ కూర రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? క్యాబేజ్ మునక్కాడ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన మునక్కాడలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ మునక్కాడ కూర రెడీ. రాజుగారు, ఈరోజు అత్తా కోడలు పోటీ పడి చేస్తున్నారు. ఓకే, ముందుగా అత్తగారు క్యాబేజ్ మునక్కాడ కూర చేశారు, ఎలా ఓకే. ఉందో టేస్ట్ చేసి చెప్పండి. సో స్టార్టింగే అత్తగారు స్ట్రాంగ్గా ఇచ్చారు, మునక్కాడ తీసుకుని. అవును, చాలా బాగుంది. బాగుంది. మునక్కాడలు కొంచెం ఉడికించేసి క్యాబేజ్ అలా పచ్చిగానే వేస్ట్ చేశారు కదా. సో ఆ మునక్కాడలు యాడ్ చేసిన తర్వాత సో క్యాబేజ్ ఫ్లేవర్ మరి అంటే కొద్దిమందికి ఆ స్మెల్ పడదు. సో ఇక్కడ మునక్కాడ తీసుకోవడం అనేది కొంచెం ఆ క్యాబేజ్ స్మెల్ కొంచెం డౌన్ చేస్తూ బాగుంది. రెండింటి కాంబినేషన్ అనేది సో చాలా బాగా వచ్చింది. ఎస్, మునక్కాడ అండ్ క్యాబేజ్ కాంబినేషన్ చాలా టేస్టీగా బాగుంది. ఎస్, సో క్యాబేజ్ మునక్కాడ కాంబినేషన్లో టేస్ట్ చాలా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఒక్కోసారి మనకు బాగా వేడి చేసినట్లు అనిపిస్తూ ఉంటుంది, ఒంట్లోంచి వేడి ఆవిర్లు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు బెల్లంతో కనుక పానకంలాగా చేసుకుని, అంటే బెల్లం వేసుకొని నీళ్లు తాగినా కూడా శరీరానికి చాలా చలువ చేస్తుంది. ఈ వేడి సమస్య అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో అత్తగారి వంట చూసేసాం, ఇప్పుడు కోడలు గారి వంట చూడబోతున్నాం. ఏ రెసిపీ చేస్తున్నారు మీరు? ఈరోజు అరటికాయ ఇంకా శనగపప్పు కర్రీ. అరటికాయ శనగపప్పు కర్రీ. అరటికాయ మీరు బాగా వంట చేస్తారని చెప్పారు, అరటికాయ బాగా చేస్తారన్నారు అత్తగారు. అరటికాయ ఫ్రై చేస్తాను, అరటికాయ కర్రీ కూడా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. సో అత్తయ్య సజెస్ట్ చేశారు కదా ఇప్పుడు ఇక్కడ చేయమని. ఓకే, సో చూద్దాం ఎలా ఉంటుందో. అరటికాయ శనగపప్పు కూర ఏంటండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరటికాయ శనగపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి అశ్విని గారు. అత్తగారితో పోటీ పడడానికి రెడీనా? పోటీ అని కాదు కానీ రెడీగా ఉన్నాను. పోటీ ఏం కాదు అంటున్నారు కానీ ఇక్కడ మాత్రం కాంపిటీషన్ గానే తీసుకోవాలి. సో పోటీగానే ఉండాలి. సో అత్తగారి కన్నా బాగా చేయాలి అన్న కాన్ఫిడెంట్ తో చేయండి. ఓకే, షూర్ అండి. ఖచ్చితంగా మీ రెసిపీ చాలా బాగుండాలి. ఓకే, షూర్. అంటే అలా చేస్తే మాకు కూడా అర్థమవుతుంది అనమాట ఇంత బాగా చేయొచ్చని. సో స్టవ్ ఆన్ చేశాను, నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి.
లైట్గా పప్పు దినుసులు, ఓకే. నెక్స్ట్ కరివేపాకు. కరివేపాకు. సో ఉల్లిపాయలు నెక్స్ట్. ఎస్, ఉల్లిపాయలు. సో కరెక్ట్గానే చేస్తుందా మీ కోడలు? చేస్తుందండి. ఓకే. కొంచెం ఇవి బాగా ఫ్రై అయ్యాక ఓకే. సో ఆనియన్స్ వేగిపోయాయి కదా. కొంచెం చిటికెడి పసుపు. ఓకే. సో అత్తగారు ముందు చేయాలంటే కొంచెం భయంగా ఉందా? అంటే అత్తగారు అంటే భయమా, గౌరవమా, లేకపోతే భయంతో కూడిన గౌరవమా, ఏంటి అసలు? అన్ని కలిపి ఉన్నాయా? సో అల్లం వెల్లుల్లి. సో ఉడికించిన అరటికాయ. సో ఉడికించుకోవాలి అవి ముందుగా. ఉడికించకపోయినా పర్లేదా? ఉడికించుకోవాలి. సో ఈజీగా మనకి అయిపోతుందనా? సో ఇది ఈజీ మెథడ్స్ చెప్తున్నారనమాట మీ అత్తగారు. అరటికాయలు త్వరగానే ఉడికిపోతాయి కదా? త్వరగా ఉడికిపోతాయి. సో ఉడికించకపోయినా పర్వాలేదు అనుకుంటా. ఉడికించకపోయినా పర్వాలేదు. ఓకే. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం. సో ఇంట్లో మాక్సిమం వంటలు అత్తగారే చేస్తారనమాట. నేను హెల్ప్ చేస్తాను. మీరు హెల్ప్ చేస్తుంటారు, అత్తగారు చేస్తుంటారు వంటలు. ఓకే. మీ వారు వంటలు వచ్చా మీ వారికి? అస్సలు రావు. అస్సలు రావా? పనిలో చాలా బిజీగా ఉంటారేమో. మీకు ఎప్పుడైనా హెల్ప్ చేశారా? లేదు. అత్తగారికి హెల్ప్ చేయకుండా ఓన్లీ మీరు ఒక్కరే వంట చేశారు ఎప్పుడైనా? చేశారు అత్తగారు హెల్ప్ లేకుండా? చేశాను. సో మీ వారు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు మీ వారు హెల్ప్ చేశారా మీకు? లేదు. హెల్ప్ చేయలేదా? లేదు. ఏం పర్లేదులేండి, అత్తగారు ఏమనుకోరు, మీరు చెప్పండి. ఇక్కడ నెమ్మదిగా చెప్పండి. చేశారా? అలా ఏం లేదు, చేయలేదు. చేయలేదా? ఏం మాత్రం దొరకకూడదు. శనగపప్ప ఉడికించినవా అవి? ఉడికించినవి. ఓకే, వేసుకోండి. సో మీ వారు హెల్ప్ చేయరు కదా, మరి ఎప్పుడైనా వంకలు పెట్టారా? మీ అత్తగారు ఎప్పుడు మీరు వంటలు చేశారన్నారు కదా, పెడతారు. బాగా పెడతారా? ఏంటి సరిగా చేయలేదు వంట అంటుంటారా? అంటే టేస్ట్ లైక్ కారం ఎక్కువ ఉంది, ఉప్పు తక్కువ ఉంది, అలా చెప్తుంటారు అనమాట. ఓకే, ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. మాట్లాడుతూ చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేగా. అయ్యో, నేను మర్చిపోయాను ఒక విషయం. చెప్పండి. మీరు పాట పాడాలి కదా, పెళ్లి చూపుడు అప్పుడు పాట పాడారు కదా. మీ అత్తగారు అయితే పాడేశారు, మీరు పాడాలి. మీరు నాకు పాడి వినిపించండి. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసి వెంటనే మనస్సు నవ్వే మొదటిసారి మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పనై పొంగెనే కలై కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. వెరీ నైస్, బాగా పాడారు. సో ఈ పాట పాడారా? ఈ పాట విని మీరు ఇంప్రెస్ అయిపోయారా? చాలా మంచి పాట పాడారు, బాగుంది అశ్విని గారు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు సర్వ్ చేసేసుకుందామా? ఇది కూడా చపాతీలోకి బాగుంటుందేమో కదా. బాగుంటుంది. సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిషింగ్. సో రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి అత్తగారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేనే గెలుస్తాను. మీరే గెలుస్తారు అనుకుంటున్నారా? ఎక్స్పీరియన్స్ కదా, సో కాన్ఫిడెంట్ ఎక్కువ ఉంటుంది కదా. మీరేమంటారు చెప్పండి, ఎవరు గెలుస్తారు? నేను గెలుస్తా అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఓకే, చూద్దాం ఎవరు గెలుస్తారో. ఫైనల్గా రెడీ అయిపోయింది అరటికాయ శనగపప్పు కూర. ఓకే, అరటికాయ శనగపప్పు కూర రెడీ అయిపోయిందండి. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. అరటికాయ శనగపప్పు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన శనగపప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ శనగపప్పు కూర రెడీ. రాజుగారు, కోడలు కూడా చాలా పోటీ పడి చేశారు అరటికాయ శనగపప్పు కూర. సో టేస్ట్ చేసి ఇది కూడా ఎలా ఉంది చెప్పండి. ఓకే,
సో ఇక్కడ బాగా పొట్టిగానే కనిపిస్తుంది. అవును. అక్కడ అత్తగారు అంటే కాంబినేషన్లో తీసుకున్నారు కదా, మునక్కాడ క్యాబేజ్. ఎస్, సో తను కూడా ఏం వదలకుండా కాంబినేషన్ శనగపప్పు అరటికాయ. అరటికాయ శనగపప్పుతో తీసుకున్నారు. చూద్దాం టేస్ట్లు ఎలా మెయింటైన్ చేశారు. ఇది కూడా బాగుంది రాజు గారు. ఇక్కడ ఏంటంటే కోడలికి ఏమో అత్తగారు సజెస్ట్ చేశారు ఏ వంట చేయాలో, ఎస్, అత్తగారికి ఏమో కోడలు సజెస్ట్ చేసింది అంటే ఏ వంటలు బాగా బాగుంటాయో చూపించడానికి. సో ఒక్కరి వంటలో ఒకరు అంటే సజెస్ట్ చేసుకుని ఇద్దరు సపోర్ట్ చేసుకున్నారు. సపోర్ట్ చేసుకున్నారు. బట్ ఇక్కడ కొంచెం ఎంతైనా ఎక్స్పీరియన్స్ తో ఉంటుంది. ఆ సపోర్ట్ ఏంటంటే వంటల్లో అంటే ఎలా చేస్తుంది అవును అన్నట్టుగా ఇచ్చారు వీళ్ళు. Yes. బట్ ఇద్దరు కూడా ఏంటంటే కోట్ల గారు ఇచ్చింది అత్తగారు బాగా చేశారు, అత్తగారు ఇచ్చింది కోట్ల గారు బాగా చేశారు. అవును. సో టేస్ట్లు కూడా బాగా మెయింటైన్ చేశారు. సో రెండు బెస్ట్గా ఉన్నాయి. సో కొంచెం బెటర్గా రిజల్ట్ ఏంటి? సీనియర్. సో అత్తగారికి వచ్చింది అనమాట మొత్తానికి. ఎస్, ఎనీవేస్ ఇది కూడా అత్తగారే నేర్పించారు కదా, ఇది కూడా చాలా బాగా చేశారు. ఇద్దరికి ఎవరికి వచ్చినా సంతోషం. సో కంగ్రాచులేషన్స్ అండి, మీకు Thank you ITV అండి. తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చేసి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్. అలాగే మీకు కూడా మా ITV తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. మామూలుగా చాలామంది లిప్స్టిక్ రాసుకుంటూ ఉంటారు. లిప్స్టిక్ రాసుకునేటప్పుడు ఈ చిట్కా కనుక పాటించినట్లయితే మీ లిప్స్ మరింత మెరుస్తూ ఉంటాయి. ఏం లేదండి, లిప్స్టిక్తో పాటు అంటే ఫస్ట్ కాస్త వ్యాజ్లిన్ అప్లై చేసుకుని ఆ తర్వాత లిప్స్టిక్ కనుక అప్లై చేసుకున్నట్లయితే లిప్స్టిక్ బాగా సమంగా అద్దినట్లు అవుతుంది. అలాగే లిప్స్ కూడా బాగా మెరుస్తూ ఉంటాయి, లిప్స్ ఎండిపోయినట్లుగా ఉండకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెల్ఫ్ స్పెషల్ జస్ట్ మినిట్. హాయ్ అండి, దిస్ ఈజ్ మధు, గౌతమి. సో ఇవాళ మీకు ఇంకో మంచి రెసిపీ తయారు చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ నేను రెడీ చేసే రెసిపీ బేసిన్ లడ్డు. బాగుంది కదా? సో బేసిన్ లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? బేసన్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 కప్పులు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు కొద్దిగా. బేసిన్ లడ్డు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో నేను లడ్డు చేయడానికి నేను రెడీ అయ్యాను, చూడడానికి మీరు రెడీ అయ్యారా? సో లెట్స్ స్టార్ట్. ముందుగా మనం బేసిన్ లడ్డుకి పాకం పెట్టుకోవాలండి. సో ఇందులో నేను షుగర్ యాడ్ చేస్తున్నాను అండ్ వాటర్ యాడ్ చేయాలి. సో పాకం అవడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈలోపు వేరే ప్యాన్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. ఆల్రెడీ ప్యాన్ హీట్ అయింది కదండి. సో ఇందులో కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. కొంచెం అని చెప్పి చాలా వేస్తుందని చూస్తున్నారు కదా. గీ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో ఇది కొంచెం హీట్ అవ్వాలి. నెక్స్ట్ ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన అనేది రాకూడదు. చూసారు కదండి, బ్రౌన్ షేడ్ వచ్చేసాయి. సో ఇవి ఒక పక్క ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ గీలోనే శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఈ శనగపిండి కూడా పచ్చివాసన రాకుండా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా ఇలా. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి పాకంలో. ఓకే, పాకం కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పాకంలో ఈ శనగపిండి మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి.
అండ్ ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. చూసారు కదండి, ఇలా దగ్గర అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇందులో కొంచెం మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయింది. సో ఇది చల్లారాక మనం ఉండల కింద చుట్టుకోవాలి. చూసారు కదండి, ఇది చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఉండలుగా చుట్టుకుందాం. సో ఫస్ట్ మనం కొంచెం గీ రాసుకోవాలండి, లేదంటే ఉండలు సరిగ్గా రావు. ఇలా మీకు కావాల్సిన సైజులో మీరు ఉండలు చుట్టుకోవచ్చు. చూసారు కదండి, ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మీరు చూస్తుంటారు కదండి నా పేరు మీనాక్షి సీరియల్, అందులో రోజు నన్ను చూస్తుంటారు, తిట్టుకుంటూ ఉంటారు, ఎందుకు వచ్చిందిరా బాబు ఏంటి అని రోజు తిడుతూనే ఉంటారు. అందుకని మీకోసం స్పెషల్గా స్వీట్ తయారు చేయడానికి తెలుగు రుచికి వచ్చాను. ఇంకా నా హాబీస్ అంటే ఏముంటాయండి, నార్మల్గా టీవీ చూస్తుంటాను, సీరియల్స్ అంటే పిచ్చి, అందులోని ఇలాగా వంటల ప్రోగ్రామ్స్ అంటే ఇంకా పిచ్చి. మన తెలుగు రుచిలో వచ్చే వంటలన్నీ నేను చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాను, అన్నీ కొత్త కొత్తగా ఉంటాయి. సో మనకి రానివి నేర్చుకొని ట్రై చేయడంలో తప్పులేదు కదా. నా ఎక్స్పెరిమెంట్లన్నీ మా మదర్ మీద చూపిస్తూ ఉంటాను. సో 99% చాలా వరకు అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. వావ్. సో ఇప్పుడు రంజాన్ సీజన్ కదండి, ఈ రంజాన్ సీజన్లో మనకి స్వీట్స్, జనరలీ స్వీట్స్ బాగా తింటూ ఉంటాము. బయట కొని తెచ్చుకునే కన్నా ఇలా ఇంట్లో మంచిగా రెడీ చేసుకొని ఫ్యామిలీ మొత్తం తింటే చాలా బాగుంటుంది. సో ఇది చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. మీరు ఆల్రెడీ చూసారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేయండి ఇలాంటి రెసిపీస్ తయారు చేసి. సో మీరు 10 మందికి చెప్తూ ఉండాలి. ఇప్పుడు ఇంటికి గెస్ట్లు వస్తూ ఉంటారండి, ఎప్పుడు వస్తారో అనేది మనకి కూడా తెలియదు. సడన్గా వస్తారు మనకి ఏదో సర్ప్రైజ్ ఇవ్వడానికి. అప్పుడు ఏం చేయాలని తల కొట్టుకుంటూ ఉంటాము. సో అలాంటి టైంలో ఇలాంటి మంచి స్వీట్స్, చాలా కొద్ది టైంలో అయిపోయే స్వీట్స్ రెడీ చేసి వాళ్ళ కళ్ళ ముందు అలా పెడితే అబ్బా గ్రేట్ కదండి ఎంతైనా. వావ్ వావ్, చాలా యమ్మీగా ఉంది కదా. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ బేసిన్ లడ్డు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. బేసిన్ లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. మరొక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేగాక శనగపిండి వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని పంచదార పాకంలో వేసి పాలు పోసి బాగా కలిపి కాస్త దగ్గర పనివ్వాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, బేసిన్ లడ్డు రెడీ. రాజుగారు, బేసిన్ లడ్డు ఎలా ఉందో చూసి చెప్పండి. ఓకే, నేతిలో వేయించారు కదా, చాలా బాగుంది. అంటే సింపుల్ మెథడ్ అయినా మనకు చేసుకోవడం అనేది టేస్ట్గా బాగా వచ్చింది. ఓకే. సో ఆ పంచదార పాకం అనేది కూడా సరిగ్గా సరిపోయింది. మధ్యలో మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశారు కదా, అండ్ మిల్క్ కూడా యాడ్ చేసాము. అన్నీ బాగున్నాయి. టేస్ట్ చూడండి. యా షూర్. వావ్, నిజంగా చాలా బాగా కుదిరిందండి. సో మీరు కూడా ట్రై చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. సెలబ్ స్పెషల్ జస్ట్ మినిట్లో మంచి రెసిపీ చూసాం కదా, ఇప్పుడు కార్వింగ్ టైం వచ్చేసింది. రాజుగారు, కార్వింగ్ ఏం చేస్తున్నారు? ఈరోజు నేను చూపించిన వంటలో కంద యూజ్ చేశాను కదా. అవును. సో ఆ కంద బేస్ చేసుకుని కార్వింగ్ చేస్తున్నాను. ఓ, కందతో కార్వింగ్ చేస్తున్నారా? అవునండి. ఓకే. ఇలా కొంచెం ఫ్లాట్గా ఉండే పీస్ తీసుకోవాలండి. ఓకే. ఓకే. సో దీంట్లోంచి ఏంటంటే 2 డైమెన్షన్లో స్వాన్ చేస్తున్నాను. స్వాన్ చేస్తున్నారా? ఓకే. కంద కొంచెం గట్టిగా ఉంటుంది కదా. అవునండి. జాగ్రత్తగా చేసుకోవాలి. చూసి చేయాలనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. సో 2 స్పాన్స్ వస్తాయి కదా? లేదు, ఒకటేనండి. ఒకటేనా? ఓకే.
సో డ్రాయింగ్ బాగా వచ్చిన వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు కదా రాజు గారు? చేసుకోవచ్చండి, కాకపోతే నైఫ్తో కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. కొంచెం జాగ్రత్తగా. అంటే వాళ్ళకి ఏంటంటే కొంచెం హ్యాండ్ మూమెంట్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది కదా, సో వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది. ఒకసారి స్కెచ్తో డ్రా చేసుకుని ఆ విధంగా కట్ చేసేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఒక చిన్న అట్ట మొక్క పైన స్టెన్సిల్ డ్రా చేసుకొని దాన్ని స్టెన్సిల్ కట్ చేసి ఓకే పైనుంచి పెట్టేసి సైడ్ నుంచి మనం అలా అవుట్లైన్స్ వేసుకోవచ్చు. ఎస్. సో అవుట్లైన్ మొత్తం తీసేస్తున్నారు. ఎస్ అండి. వావ్, సో బ్యూటిఫుల్. ఓకే, సో ఇక్కడ ఫినిషింగ్ ఇస్తాం. ఓకే, సో ఇది కొంచెం డౌన్ చేస్తున్నాం అండి, వింగ్ కొంచెం పైకి వచ్చేట్టుగా. సో ట్రిమ్ చేసుకుంటూ అలాగే ఇక్కడ బీక్ దగ్గర కొంచెం ఈ ఎడ్జెస్ కూడా కొంచెం షార్ప్గా ఉండకుండా ట్రిమ్ చేసుకోవాలి. సో వింగ్స్కి లైన్స్ వేస్తున్నానండి. ఓకే, సో గ్రోవర్తో లైన్స్ వేస్తున్నాను. సో ఇలాంటి టూల్స్ ఉంటే కొంచెం ఫినిషింగ్ అనేది కొంచెం బాగా వస్తుంది. అవును, డిజైన్స్ ఏది కావాలంటే అలా చేసుకోవచ్చు. వేసుకోవచ్చండి. సో ఇక్కడ ఐ, సో ఇక్కడ చిన్నగా గుంటలా చేసేసి అక్కడ మిరియం పెడుతున్నాం అండి. లవంగం కానీ ఏదైనా పెట్టేస్తే మనకు ఆ డార్క్ కలర్లో బాగా కనిపిస్తుంది. ఓకే, రైట్, ఇలా మనకు కావాల్సిన డిజైన్ చేసుకోవచ్చు. ఫ్లాట్ దాని మీద 2 డైమెన్షన్లో మనకు వస్తుంది. ఎస్ ఎస్, చాలా బాగుంది కదండి, చాలా ఈజీగా కూడా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. కొద్దిగా గ్లిజరిన్, రోజ్ వాటర్, నిమ్మరసం మూడింటిని సమపాళ్లలో తీసుకొని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి మెడకి అప్లై చేసుకొని ఒక 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు తగ్గడమే కాకుండా చర్మం బాగా తాజాగా మెరుస్తూ ఉంటుంది. ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి, మరి వాటిలోని పోషక విలువల సంగతి ఫుడ్ గైడ్లో చూద్దామా? ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ కంద ఆవకూర. సో ఈ రెసిపీలో ద మెయిన్ ఫుడ్ ఇంగ్రీడియంట్ కాంబినేషన్ వచ్చేసి మనకి కంద అండ్ ఆవాలు కాంబినేషన్. సో ఆవాలు మనం ఈ రెసిపీలో పేస్ట్ చేసి వేస్తున్నాం కనుక సో ఈ రెండు కాంబినేషన్ వల్ల మనకి ఓవరాల్గా క్యాలరీస్ అనేది ఆవాల్లో హై అమౌంట్స్లో ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్యాట్ కంటెంట్, ప్రోటీన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా 100 grams ఆఫ్ ఆవాల నుంచి మనకి క్లోజ్ టు 400 to 500 క్యాలరీస్ అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ ఫ్యాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో క్లోజ్ టు 20 to 25 grams ఆఫ్ ఫ్యాట్ అనేది ఆవాల నుంచి లభిస్తాయి. అండ్ ఆల్సో ప్రోటీన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎనీథింగ్ బిట్వీన్ 15 to 18 grams ఆఫ్ ప్రోటీన్ అనేది ఆవాల నుంచి లభిస్తుంది. అండ్ ఈ రెసిపీలో మనం కంద మెయిన్ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏదైతే యాడ్ చేస్తున్నాం, సో కంద నుంచి మనకి వైటమిన్ సి అనేది చాలా హై అమౌంట్స్లో ఉంటుందండి. అండ్ క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎనీథింగ్ బిట్వీన్ 100 to 120 క్యాలరీస్. అండ్ కార్బోహైడ్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే బిట్వీన్ 20 to 25 grams అనేది మనకి 100 grams నుంచి లభిస్తుంది. అండ్ ఈ రెండు కాంబినేషన్ ఇట్స్ వెరీ హై ఆన్ క్యాలరీస్ అండ్ హై ఆన్ కార్బోహైడ్రేట్ కంటెంట్ అండ్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్. అండ్ వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాం కనుక వెల్లుల్లి నుంచి కూడా మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ యాడ్ ఆన్ అవుతున్నాయి. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ అండి.
అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ క్యాబేజ్ మునక్కాడ కూర. క్యాబేజ్లో క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎనీథింగ్ బిట్వీన్ 50 to 60 క్యాలరీస్ 100 grams ఆఫ్ క్యాబేజ్ నుంచి లభిస్తుంది. అండ్ వైటమిన్ సి రిచ్ అండ్ ఆల్సో గుడ్ అమౌంట్స్ ఆఫ్ మినరల్స్, ఐరన్ కానివ్వండి లేదంటే మెగ్నీషియం, మ్యాంగనీస్, ఇలాంటి ఇంపార్టెంట్ మినరల్స్ అనేది మనకి క్యాబేజ్ నుంచి గుడ్ అమౌంట్స్లో లభిస్తాయి. ఈ రెసిపీలో మనం క్యాబేజ్తో పాటు మునక్కాడ యాడ్ చేస్తున్నాం కనుక మునక్కాడ నుంచి గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ సి అండ్ ఫైబర్ అండ్ ఆల్సో బి సాల్యుబుల్ వైటమిన్స్ కూడా మనకి గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ లో ఇన్ క్యాలరీస్ అండ్ వెరీ హై ఆన్ న్యూట్రియంట్స్. సో ఇట్స్ అ వెరీ హెల్దీ రెసిపీ అండి. ఎస్పెషలీ గ్రోయింగ్ చిల్డ్రన్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి అండ్ ఆల్సో లాక్టేటింగ్ మదర్స్కి చాలా వరకు యూస్ఫుల్ రెసిపీ. అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ అరటికాయ శనగపప్పు కూర. 100 grams ఆఫ్ అరటికాయ నుంచి ఎనీథింగ్ బిట్వీన్ 110 to 120 క్యాలరీస్ అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ అండ్ ఆల్సో వైటమిన్స్ అండ్ మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మోడరేట్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ వైటమిన్ సి కానివ్వండి, పొటాషియం రిచ్ అండ్ ఆల్సో గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ అనేది మనకి అరటికాయ నుంచి యాడ్ ఆన్ అవుతుంది. సో అండ్ శనగపప్పు యాడ్ చేస్తున్నాం. సో శనగపప్పు 100 grams ఆఫ్ శనగపప్పు నుంచి మనకి క్లోజ్ టు 250 to 270 క్యాలరీస్ అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎనీథింగ్ బిట్వీన్ 18 to 20 grams ఆఫ్ ప్రోటీన్ అనేది శనగపప్పు నుంచి లభిస్తుంది. సో ఇట్స్ అ హెల్దీ రెసిపీ అండ్ ప్రోటీన్ రిచ్ రెసిపీ. సో అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ బేసిన్ లడ్డు. షుగర్ యాడ్ చేస్తున్నాం కనుక షుగర్ ఈజ్ అ కంప్లీట్ కార్బోహైడ్రేట్ సోర్స్ అండి. అండ్ శనగపప్పు యాడ్ చేస్తున్నాం కనుక శనగపప్పు నుంచి మనకి ప్రోటీన్స్ అనేది యాడ్ ఆన్ అవుతున్నాయి. డ్రై ఫ్రూట్స్ వల్ల మనకి మైక్రోన్యూట్రియంట్స్ యాడ్ ఆన్ అవుతున్నాయి. సో ఈవెన్ దో ఈ రెసిపీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ న్యూట్రిషియస్ అయినా కూడా ఓవరాల్గా క్యాలరీ రిచ్ అవ్వడం వల్ల అందరూ కూడా ఈ రెసిపీ చూసి తీసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్. సో అందరూ పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. స్నానం చేసే ఒక 15 నిమిషాల ముందు కొద్దిగా నువ్వుల నూనె తీసుకుని శరీరం మొత్తం మృదువుగా మర్దన చేసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తూ ఉన్నట్లయితే శరీరానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, రకరకాల నొప్పులు తగ్గుతాయి, అలాగే చర్మానికి ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ లాంటివి, దద్దుర్లు, దురదలు ఇలాంటివి కూడా తగ్గుతాయి. చూసారు కదండి, ఈ వంటలన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.